వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అధికారంలో ఉంటే సక్రమం, ప్రతిపక్షంలో ఉంటే అక్రమం. నేటి తరం నేతల మాటలు ఇవి. తెలంగాణ శాసనసభలో మైనింగ్ క్రషర్స్ రాజకీయంగా మంటలు పుట్టించాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ లీడర్ల మధ్య డైనమైట్లు పేల్చాయి. మాటకు మాటతోటి సభలో గలాట నెలకొంది. రాఘవ కన్స్ట్రక్షన్ పైన గులాబీ దళం, శ్వేత గాయత్రి, శిరీష గ్రానైట్స్ పైన హస్తం ఆరోపణలు సంధించాయి. ఏకంగా మిస్టర్ పొంగులేటిని టార్గెట్ చేశారు తన్నీర్ హరీష్ రావు. దీంతో వెంటనే ఆయన సోదరుడు మహేష్ రావు పేరు ప్రస్తావించారు రేవంత్ రెడ్డి. హౌస్ కమిటీ వేయాలని హరీష్ రావు అడిగితే సిఐడి ఎంక్వైరీకి సిద్ధమన్నారు సీఎం యనమల. ఇరు వర్గాల పరస్పర ఆరోపణలతోటి తెలంగాణ అసెంబ్లీ దద్దరింది. రాష్ట్రంలో ఇల్లీగల్ మైనింగ్ బ్లాస్ట్ చేయనా? అసలు ప్యారవీలు చేస్తుంది ఎవరు? సహజ సంపదను, వనరులను దోచుకున్నది ఎవరు? మైనింగ్ ఫైటింగ్ పైన ఇవాళ స్పెషల్ డిబేట్. తెలంగాణ అసెంబ్లీలో మైనింగ్ మంటలు రాజకీయ ప్రకంపనలు సృష్టించే అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం సాగింది. శాసనసభ సాక్షిగా అక్రమ మైనింగ్ పైన గలమెత్తారు హరీష్ రావు. ఏకంగా మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫ్యామిలీ అక్రమాలపైన ఆయన నిగ్గదీశారు. ఇరు వర్గాల మధ్య మాటల తోటాలు పేలాయి. దీంతో 12 ఏళ్లలో జరిగిన అక్రమాలపైన సిబిసిఐడి విచారణకు ఆదేశించింది రేవంత్ ప్రభుత్వం. మైనింగ్ చట్టం ప్రకారం ఎండిఎల్ లైసెన్స్ లేకుండా క్వారీ చేస్తే మొదటిసారి 10,000, రెండోసారి కూడా పట్టుబడతాయి. 25,000 జరిమానాతో పాటుగా 1 సంవత్సరం పాటు జైలు శిక్ష విధించాలి. మంత్రి పొంగులేటి కుటుంబానికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ 2 సార్లు పట్టుబడింది. అయినా అధికారులు మౌనంగానే ఉన్నారు. ఆ కంపెనీ పట్ల ఎందుకింత ప్రేమ అంటూ ప్రశ్నించారు తన్నీరు హరీష్ రావు. ఇక ప్రతిపక్షానికో న్యాయం, మంత్రులకు న్యాయమా అంటూ నిలదీశారు. శంషాబాద్ మండలం కోత్వాల్గూడ విలేజ్ సర్వే నంబర్ 62, 63లో ఇక్కడ మరి ఎటువంటి కాలుష్య పరిశ్రమలు పెట్టకూడదు జీవో 111 ప్రకారం. కానీ ఇక్కడ రాఘవ కన్స్ట్రక్షన్స్ ఒక భారీ స్టోన్ క్రషర్ను డీజిల్ జనరేటర్ల మీద నడుపుతా ఉంది. ఆ రాఘవ కన్స్ట్రక్షన్స్ కు ఎండిఎల్ లైసెన్స్ లేదు, దానికి సిఎఫ్ఈ లేదు, దానికి సిఎఫ్ఓ లేదు, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ దగ్గర రిజిస్ట్రేషన్ లేదు. ఫస్ట్ షోకాజ్ నోటీస్ ఇచ్చారు, సంస్థ స్పందించలేదు. డిమాండ్ నోటీస్ ఇచ్చారు, సంస్థ స్పందించలేదు. సిఎఫ్ఈ లేదు, సిఎఫ్ఓ లేదు, లైసెన్స్ లేదు. దీనికి ఏ రకమైన అనుమతి లేకుండా డీజిల్ జనరేటర్ మీద నడుపుతున్నారని మళ్ళీ రాస్తున్నారు అధ్యక్ష. ఫస్ట్ ఈ రాఘవ కన్స్ట్రక్షన్స్ వెనుక ఉన్న మినిస్టర్ గారు, we will take action against everybody. మరోవైపు బీఆర్ఎస్ ఆరోపణలను ధీటుగా తిప్పికొట్టింది కాంగ్రెస్. మైనింగ్ ఇసుక తవ్వకాలపైన సిఐడి విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సిరిసిల్ల, నేరెళ్ల ఇసుక మాఫియాపైన విచారణ జరిపిస్తాం. రాఘవ కన్స్ట్రక్షన్తో పాటుగా శ్వేత గాయత్రి, శిరీష గ్రానైట్స్ కంపెనీలపైన ఎంక్వైరీకి ఆదేశిస్తామన్నారు రేవంత్ రెడ్డి. విచారణలో నిజాలు నిగ్గు తేల్చి శాసనసభలోని నివేదిక పెడతామన్నారు. స్వయంగా హరీష్ రావు తమ్ముడు మహేశ్వరరావు ఇసుక మాఫియా నడిపారు. అతడి అక్రమాల వల్లే కేటీఆర్ మైనింగ్ శాఖను తీసుకున్నారని ఆరోపణలు సంధించారు రేవంత్. మా ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం ఆదాయానికి ఎక్కడ కూడా రూపాయి గండి పడకూడదు, ప్రతి రూపాయి రాష్ట్ర ఖజానాకు చేరాలి అని ఈరోజు మా ప్రభుత్వం, మా అధికారులు నిజాయితీతో, మా మంత్రులు చిత్తశుద్ధితోని చేపట్టిన చర్యల వల్ల ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. అయినా వివాదం చేయాలి, బ్లాక్మెయిల్ చేయాలి, ఆ మంత్రిని బెదిరించుకోవాలి, ఆ మంత్రి ద్వారా పైరవీలు చేసుకోవాలని ప్రయత్నం చేసిన వాళ్ళు పైరవీలు చెల్లుబాటు కాకపోవడం వల్ల ఈరోజు ఆ మంత్రి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు అడుగుతుండ్రు విచారణ కావాలని. అధ్యక్ష, తమరి ద్వారా ప్రతిపక్షానికి, తెలంగాణ ప్రజలకు నేను మాట ఇస్తున్నా, విచారణ ఆదేశించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈరోజు మా సిఐడి ఎంక్వైరీ తోటి నిజాలు నిగ్గు తేలేనా? నిజంగానే ఎవరైనా మంత్రిని బ్లాక్మెయిల్ చేస్తున్నారా? సీఎం వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి? భవిష్యత్తులో ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయనేది $1 మిలియన్ ప్రశ్న. అందుకే నిష్పక్షపాతంగా విచారణ జరపాలంటుంది తెలంగాణ సమాజం. ఇక ఇదే అంశంపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు చరణ్ కౌశిక్ యాదవ్ గారు, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, కర్ణి అరవింద్ గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, రవికుమార్ గారు, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి. అందరికీ నమస్కారం అండి. రవికుమార్ గారు, మీరు చెప్పండి. తెలంగాణలో మైనింగ్ అక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని మీ పార్టీ కూడా ఆరోపిస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వ విచారణపైన మీకు నమ్మకం ఉందా, లేక ఈడీ లేదా సిబిఐ రంగుల్లోకి దిగాలని కోరుతారా రవికుమార్ గారు? నేను ముందుగా మీకు, ప్రేక్షకులకి, చక్రి గారు, మీ యొక్క ప్యానల్లో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్తే. నేను ఒక విషయం చెప్తాను.
ఈ యొక్క మైనింగ్ పైన, అది ఇసుక మైనింగ్ కావచ్చు, వేరే వేరే రకాల ఎన్ని రకాల మైనింగ్లు ఉంటాయి, అన్ని మైనింగ్ల పైన దోచుకోవడం మొదలు పెట్టింది టిఆర్ఎస్ ప్రభుత్వం. కేసీఆర్ గారి హయాంలో టిఆర్ఎస్ ప్రభుత్వం దోచుకోవడం మొదలు పెట్టింది. ఇసుక దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే అది గ్రానైట్ కావచ్చు, కంకర కావచ్చు, మట్టి కావచ్చు, దేన్ని కూడా వదలకుండా దోచుకోవడం మొదలు పెట్టింది కేసీఆర్ గారు హయాంలో 2014 నుంచి మొదలైంది. కేసీఆర్ గారు విత్తనం వేసి, ఆ దోచుకునే పద్ధతిని విత్తనం వేసి నీళ్లు పోసి మంచిగా దాన్ని పెంచి పోషించారు. ఇప్పుడు దాన్ని కొనసాగిస్తున్న వారు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇదే పొంగులేటిని ఎవరండి పోషించింది? పొంగులేటిని మీ ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు పోషించింది కేసీఆర్ గారు కాదా, కేటీఆర్ గారు కాదా? అదే విత్తనాన్ని తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీలో నాటింది మీరు కాదా? అదే 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 విత్తనం. ఇప్పుడు విత్తనం ఒకటైతే చెట్టు ఒకటవుతుందా? విత్తనం ఏదైతే చెట్టు అదే అవుతుంది కదా. అదే విధంగా పొంగులేటి గారు రాఘవ కన్స్ట్రక్షన్ పేరుతో తన కుమారుడిని ముందు పెట్టి అనేక రకాలైన అక్రమాలు చేయిస్తున్నారనేది మనకందరికి, తెలంగాణ ప్రజలందరికీ తెలిసిన విషయం. అయితే చక్రి గారు, ఇప్పుడు మనకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ఆరోపణలు వచ్చాయో, ప్రభుత్వ పరంగా ప్రభుత్వ పెద్దగా ముఖ్యమంత్రి గారు ఆరోపణలు వచ్చినటువంటి వ్యక్తి పైన విచారణ చేపిస్తామని చెప్పాలా, లేదా ఆ ఆరోపణలు పూర్తిగా అసంబద్ధమైనవని చెప్పేసి కొట్టివేయాలి. అవి రెండూ కాకుండా మీ హయాంలో జరిగినటువంటి అక్రమాలు బయటపెట్టనా? మీ వద్దిరాజు రవీందర్ రాజు గారు కావచ్చు, గంగుల కమలాకర్ గారు కావచ్చు, హరీష్ రావు గారి తమ్ముడు కావచ్చు, ఇంకొక ఆయన కావచ్చు, వీళ్ళందరూ చేసినటువంటి అక్రమ ఇసుక మైనింగ్ కావచ్చు, ఇంకోటి అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడితే దాని అర్థం ఏంటంటే నాకు అర్థం కాదు. ఆయన ఇంకా విపక్ష నేత అనుకుంటున్నాడా ఏంటి? మీ యొక్క బాధ్యత ఏంటి? నిజంగా అక్రమాలు జరిగినాయని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి తెలిస్తే ముఖ్యమంత్రి గారు ఆ అక్రమాల పైన విచారణకు ఆదేశాలు ఇవ్వకుండా ఇన్ని రోజులు దాన్ని కప్పిపుచ్చి ఉంచినందుకు ముఖ్యమంత్రి గారు కూడా దోషవుతారు. ముఖ్యమంత్రి గారి పైన కూడా మనం ఖచ్చితంగా విచారణ జరిపించాలి. ఆరోపణలు చేస్తున్నారో ఆ ఆరోపణల పైన నిజమని మీకు తెలిసినప్పుడు, ఈ విషయం మీకు అంత ముందే తెలిసినప్పుడు ఇన్ని రోజులుగా మీరు ఎందుకు విచారణ జరిపించలేదు? ఇదే హరీష్ రావు పైన ఎందుకు విచారణ జరిపించలేదు? గంగుల కమలాకర్ పైన ఎందుకు విచారణ జరిపించలేదు? వద్దిరాజు పైన ఎందుకు విచారణ జరిపించలేదు? ఇప్పుడు మీ పైన ఆరోపణలు వస్తున్నాయని చెప్పేసి మీరు వాళ్ళ హయాంలో జరిగినాయని చెప్పేసి బయట పెడుతున్నారే, మాట్లాడుతున్నారే. ముఖ్యమంత్రిగా మీ బాధ్యత అంతేనా? మీ బాధ్యత విచారణ జరిపించి అందులో జరిగినటువంటి అక్రమాలను బయటకు తీయాల్సిన పని మీది కాదా? ఆ బాధ్యత మీది కాదా? మీ ప్రభుత్వానికి కాదా? అదే విధంగా మీ మంత్రివర్గం నుంచి ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క కుమారుడి కంపెనీ ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటుందో ఆ ఆరోపణలు నిజం కాదు, అవన్నీ అసంబద్ధమైనవి, అబద్ధమైనవి అని చెప్పేసి నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మీ పైన లేదా? ఇంత బాధ్యత రహితంగా ఉండి ఈయన ముఖ్యమంత్రిగా కూర్చోవడానికి అసలు అర్హుడా అనేది నేను ఒక ప్రశ్న వేస్తున్నా కాంగ్రెస్ పార్టీ. అసలు మీరు అర్హుడా? మీ యొక్క మంత్రి రెవెన్యూ శాఖ మంత్రిగా ఉండడానికి అర్హుడా? ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వాటన్నిటికీ కూడా సమాధానం బాధ్యత ప్రభుత్వం పైన, ఈ ప్రతినిధి పైన ఉందని చెప్పేసి. అరవింద్ గారు, మీరు చెప్పండి. ఇప్పుడు అక్రమ మైనింగ్ గురించి మాట్లాడుతున్న మీరు గత 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు సిరిసిల్ల ఇటు నేరల ఇసుక మాఫియా పైన వచ్చిన ఆరోపణలు ఎందుకు పట్టించుకోలేదు? అరవింద్ గారు. సార్ ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ మనసు నిండా దండాలు సార్, నమస్కారాలు, గుడ్ ఈవినింగ్. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరినటువంటి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సర్వం అంటే అన్ని కూడా అవినీతి అక్రమంగా ఉన్నటువంటి నేపథ్యాన్ని చాలా స్పష్టంగా మీరు అందరు కూడా చూస్తూ ఉన్నారు. కుంభకోణాలు అవినీతికి కేర్ ఆఫ్ గా మారినటువంటి నేపథ్యం ఉంది. అయితే ఇవాళ మేము జరుగుతున్నటువంటి విషయాన్ని ఇవాళ కాంక్రీట్ గా కన్స్ట్రక్టివ్ గా హరీష్ రావు గారు సభలో ఇవాళ సభ దృష్టికి, ప్రభుత్వ పెద్దల దృష్టికి, ఇవాళ మంత్రుల దృష్టికి తీసుకొని వచ్చింది సార్. ఇవాళ రంగారెడ్డి జిల్లా కోత్వాల శంషాబాద్ మండలం కోత్వాలగూడలో ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో గత 2 సందర్భాల లోపల తనిఖీ జరిగింది. ఫస్ట్ సారి పోయినప్పుడు 5,000 క్యూబిక్ మీటర్లు ఉండే, రెండోసారి విచారణ చేసినప్పుడు 11,000 క్యూబిక్ మీటర్లు ఉన్నది. తర్వాత వీళ్లకు ఎండిఏ లైసెన్స్ లేదు, ఎస్ఎఫ్ఈ లైసెన్స్ లేదు, సిఎఫ్ఓ లైసెన్స్ లేదు, తర్వాత ఇండస్ట్రియల్ కి సంబంధించినటువంటి పర్మిషన్లు కూడా వీళ్ళకు లేవు అని చెప్పి ఒక పూర్తి ఆధారాలతో హరీష్ రావు గారు పోయి మాట్లాడితే ఇవాళ అక్కడే
తను పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారు రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి పొంగిలేటి శ్రీనివాస్ గారు కూడా అక్కడే సభలో మంత్రి హోదాలో ఉన్నారు సార్. ఉంటే తను లేచి నేను సరే ఒకవేళ జరిగితే సవరించుకుంటా అని, లేదు ఉంటే అసలు జరగలేదని, ఇది నాది కాదు అని చెప్పి ఆయన మాట్లాడేటువంటి ప్రయత్నం చేయలేదు. ఇవాళ ఆయన మాట్లాడకుండా అక్కడే ఉన్నటువంటి శాఖ మంత్రి సార్ దయించి శాఖ మంత్రి అక్కడ వివేక్ గారు ఉండి ఆయన 1 కోటి రూపాయలు ఏమో కట్టిండ్రు అనేటువంటి పద్ధతిలో ఆయన చెప్పుకుంటూ వచ్చేటువంటి ప్రయత్నం చేసిండు. ఓవరాల్ గా మీరు ఈ ఎంటైర్ ఎపిసోడ్ చూస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారు అయ్యిందాన్ని ఆకిట్లో పెడతారు, కాందాన్ని కంచాన పెడతారు కదా సార్. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించి ఇవాళ జరుగుతున్నటువంటి వాస్తవమా అవాస్తవమా, అక్కడ పర్మిషన్లతోని ఇవాళ వీళ్ళు కరెంటు తోని కూడా వీళ్ళు చేస్తలేరు సార్. వీళ్ళు డీజిల్ తోని కన్స్ట్రక్షన్ జరుపుతున్నారు. డీజిల్ జనరేటర్లతోని కన్స్ట్రక్షన్ అక్కడ అవి జరుపుతున్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి తప్పకుండా సభ దృష్టికి మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు తీసుకుపోయినరు, ఎమ్మెల్యేలు ఇక్కడ ఈయన చేస్తున్నటువంటి దానిపైన తక్షణమే పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారు రాజీనామా చేయాలి నైతికంగా అనేటువంటి విషయాన్ని కూడా మా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇవాళ సభ దృష్టికి తీసుకుపోయినరు. ఇవాళ ముఖ్యమంత్రి గారు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవాళ కోటి ఆశలతోని తెలంగాణ ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు సార్. ప్రభుత్వం ఎన్నుకున్నప్పటికెళ్ళి ఇప్పటి వరకు కూడా అవినీతి కుంభకోణం కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారినటువంటి పరిస్థితి అయితే మీరు గమనిస్తా ఉన్నారు. ఆ పద్ధతిలోనే ఈ ప్రభుత్వం వివరిస్తా ఉన్నది. ఇవాళ నాడు పిసిసి అధ్యక్షుడు గారు చెప్పినటువంటి మాటలేంది, నేడు ముఖ్యమంత్రి గారు అవలంబిస్తున్నటువంటి విధానం ఏంది అనేటువంటి విషయాన్ని ఇవాళ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరూ కూడా గ్రహిస్తా ఉన్నారు. ఇవాళ అన్ని పథకాలను నేను తీసుకొని వస్తా, గొప్పగా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొని వస్తా అంటే ఇవాళ ఏ వర్గంలో అవినీతి జరగలేదు సార్, ఏ దాంట్లో అవినీతి లేదు అనేటువంటి విషయం కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా అవగతం చేసుకున్నారు. తెలంగాణ ప్రజల దృష్టికి ఇవన్నిటిపైన సార్ మీరు హైడ్రా కానివ్వండి, లేకుంటే ఇవాళ మూసీ కానివ్వండి, లేదు అనుకుంటే మొన్న జరిగినటువంటి ఏమంటారు ఖమ్మంలో జరిగినటువంటి అవన్నీ కానివ్వండి, ఎక్కడ కూడా పారదర్శకంగా ఈ ప్రభుత్వం పోతుందా? రైట్ అరవింద్ గారు, చరణ్ కౌశిక్ గారు మీరు చెప్పండి. హరీష్ రావు రాఘవ కన్స్ట్రక్షన్స్ గురించి ఆధారాలతో సహా మాట్లాడారు. మీ మంత్రి కుటుంబ సంస్థ పైన వచ్చిన స్పెసిఫిక్ ఆరోపణలపైన చర్యలు తీసుకోకుండా పాత కేసులన్నీ కలిపి విచారణ అనడం డైవర్షన్ పాలిటిక్స్ కదా చరణ్ కౌశిక్ గారు? సార్ ఇక్కడ చాలా స్పష్టంగా ప్రభుత్వం ఏంటంటే ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఒక క్రషరే లేదు, దాదాపు 750 స్టోన్ క్రషర్స్ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. రోజుకు 10 లక్షల టన్నుల సంబంధించినటువంటి ఏదైతే స్టోను అక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతూ ఉంది. హైదరాబాద్ చుట్టుపక్కలనే దాదాపు 5 లక్షల టన్నుల ఉత్పత్తి జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఇప్పుడు రాఘవ కన్స్ట్రక్షన్ డైరెక్టర్ ఎవరు ఉన్నారు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు లేరు కదా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి లేని వ్యక్తిని దానిలో తీసుకొచ్చి ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ప్రతిదీ రాజకీయమే. పొద్దున్న లేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వంలో రాక్షసులే భక్షులుగా మారి ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకుని తెలంగాణ సమాజంతో ఒక రాజకీయ ఆరోపణలు తప్ప నిజాలు కాబట్టి రోజు ఇదే ఆరోపణలు ఒకటా రెండా? నేరెళ్ళ దళితుల మీద 3rd డిగ్రీ ప్రయోగించి ఏ విధంగా తెలంగాణ సమాజం చూసిరా అన్నాడు. అందుకే ప్రభుత్వం ఏం చెప్పింది, గంగుల కమలాకర్ గారికి సంబంధించినటువంటి అదేవిధంగా ఏదైతే మైనింగ్ సంబంధించి కావచ్చు, వద్దిరాజరావు సింగ్ వారు ఎంపీ వీరు ఎమ్మెల్యే, తర్వాత ఎంపీగా ఎక్స్ఎంపీగా పనిచేసిన సంతోషరావు గారు వాళ్ళ ఫాదర్ రవీంద్రరావు గారు కావచ్చు, తర్వాత రాఘవ కన్స్ట్రక్షన్ కావచ్చు, ఇంకేమైనా ఉండని తెలంగాణ రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకులకు సంబంధించిన ఉన్నా కూడా అన్నిటి మీద సిబిసిఐడి ఎంక్వైరీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. చాలా స్పష్టంగా ప్రభుత్వం చెప్పింది. మీరు అన్నాడు వేసిన సిబిసిఐడి వేస్తానికి మీకు ధైర్యం ఉందా? అదే కాకుండా నిజామాబాద్ వరంగల్లో చాలా పర్మిషన్ లేని క్రషర్ చాలా ఉన్నాయి. అన్నాడు ప్రభుత్వం దృష్టికి మీ ముందు తీసుకుపోతే కనీసం చర్చ పెట్టిరా? అసెంబ్లీలో అవకాశం ఇచ్చిరా? మీరు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలే కదా. మీరు అసెంబ్లీలో మీరు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అక్రమ మైనింగ్ కావచ్చు, ఎవరైతే పనులు ఎగ్గొడతా ఉన్నారో వాళ్ళందరూ నోటీస్ ఇచ్చారు. దానిలో భాగంగా ఈ రాఘవ కన్స్ట్రక్షన్ కూడా నోటీస్ ఇచ్చారు. రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించి డిసెంబర్ 8 పర్మిషన్ కింద 1,22,25,446 రూపాయలు చెల్లించారు. తర్వాత సివరేజ్ కింద 1,52,92,827 రూపాయలు చెల్లించారు. అదే కాకుండా ఈ 10 సంవత్సరాల కాలం కన్నా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 37% మైనింగ్ ఆదాయం పెరిగింది. అదే కాకుండా ఇక్కడ
ఇసుకకు సంబంధించి 22% ఆదాయం పెరిగింది. 700 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1000 కోట్ల రూపాయల ఆదాయం దాటిపోయింది ఇసుకకు సంబంధించి. మైనింగ్ సంబంధించి ఇది మొత్తం ప్రక్షాళన చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అందులో తన మన భేదం ఉంది. మరి రావు కన్స్ట్రక్షన్ మాదైతే నోటీస్ ఎందుకు ఇస్తాం? వారే చెప్తా ఉన్నారు 2 సార్లు నోటీస్ ఇచ్చారని. హరీష్ రావు గారు 2 సభలో చెప్పిండు. మాదే అయితే మేము ఎందుకు నోటీస్ ఇస్తాం? మరే మీరు ఇంత చెప్తా ఉన్నారు. ప్రకృతి గురించి హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు సార్. మరి జన్వాడ ఫామ్ హౌస్ కేటీఆర్ గారు నిర్మించి ఎక్కడ సార్? ఫిరంగి నాలమే నిర్మించారు మీరు. 2 లక్షల ఎకరాలు త్రిపులోని జీవో ఎత్తేసింది మీరే కదా. త్రిపులోని జీవో ఎత్తేసింది మేము కాదు కదా. పర్యావరణం గురించి ఇప్పుడు మాట్లాడుతూ హిమాయత్ సార్ గండిపేటకు నష్టం జరుగుతూ ఉంది పర్యావరణ పరంగా చెప్తా ఉన్నాం. మరి కేటీఆర్ ఫామ్ హౌస్ ఫిరంగి నాలమే కట్టుకున్నాడు కదా. మీరు మొయినాబాద్లో ఫామ్ హౌస్ కట్టుకున్నారు. త్రిపులోని జీవోలో మీరు కూడా పర్మిషన్ లేదు ఫామ్ హౌస్ కదా. తర్వాత ఒట్టినాలపల్లిలో సంతోషరావు గారికి ఫామ్ హౌస్ ఉంది కదా. శంకరపల్లిలో కలకుల కవిత గారుకుంది. ఇవన్నీ పర్మిషన్లు ఉన్నాయా? అంటే 100 ఎకరాలు 2 లక్షల ఎకరాలు త్రిపులోని జీవో ఎత్తేసే ప్రయత్నం చేసి హైదరాబాద్ ప్రకృతి నాశనం చేసే ప్రయత్నం మీరు చేశారు మీ ఆయనలో. అదే హైదరాబాద్ అనుకొని ఫార్మసిటీ ఎవరైనా నిర్మిస్తారని నాకు అర్థం కాదు. హైదరాబాద్ 1,30,00,000 మంది ఉంటారు ఇక్కడ. హైదరాబాద్లో ఉన్నటువంటి పొల్యూషన్ ఇండస్ట్రీ అది కూడా బయట తరలించాలని ప్రభుత్వం భావిస్తూ 3 విభాగాలు విభజించుకొని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంటే మీరు చూసి ఓరలేక మీరు చేయలేని మంచి పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే మూసి మీద విమర్శలు చేస్తారు, ఇల్లు పాలసీ మీద విమర్శ చేస్తారు. ఇప్పుడు ఏ సబ్జెక్ట్ లేక రాఘవ కన్స్ట్రక్షన్ తీసుకొస్తారు. తెలంగాణ రాష్ట్రంలో 700 క్రషర్స్ సంబంధించి ఉన్నాయి. ఒక రాఘవ విషయం ఎందుకు వచ్చింది? ఇంకొకటి చెప్తా ఉన్నాను. ఇంత బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతూ ఉంది. ఎవరంటే అక్కడ దాన్ని రాఘవ కన్స్ట్రక్షన్ పక్కనే ప్రతిమా శ్రీనివాసరావు గారికి సంబంధించినటువంటి ఆర్ఎంసీ ప్లాంట్ ఉంది. మరి దాని మీద మళ్ళీ హరీష్ రావు గారు మాట్లాడు. దానికి అపోజిట్లో కేటీఆర్ గారు ఫిరంగినాలను డిస్టర్బ్ చేసినటువంటి ఫామ్ హౌస్ దాని గురించి మాట్లాడు. రాఘవ కన్స్ట్రక్షన్ ఏంటంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి కాబట్టి ప్రజలలో గందరగోళం వాతావరణం క్రియేట్ చేసే ప్రయత్నం హరీష్ రావు గారు చేస్తూ ఉన్నారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్లో నేనే కాంప్రమైజ్ ఉంటే ఆదాయం ఎట్లా పెరుగుతుంది? 37%, మైనింగ్లో 37% పెరిగింది, ఇసుకలో 22% పెరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఇసుక బజార్లో 8 ఏర్పాటు చేశారు. తర్వాత రేటు విషయంలో కూడా చాలా స్పష్టంగా ప్రభుత్వం ఒక విధానాన్ని ముందుకు పోతుంది కాబట్టి ఎక్కడ కూడా బ్లాక్ మార్కెట్ తావు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ముందుకు పోతూ ఉన్నారు. ఓవర్లోడ్కు సంబంధం లేకుండా నూతన ఇసుక విధానాన్ని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో ముందుకు పోతూ ఉన్నారు. ప్రతిదాన్ని మీరు రాజకీయం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. అసలు తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు లేనట్టు ఆ సమస్యలు మేము మాట్లాడి ప్రతిదాన్ని రాజకీయం చేయాలా, రాజకీయంగా పబ్బం గడుపుకునే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారు ముందుకు పోతాను. అదే కాకుండా ఇప్పుడు హరీష్ రావు గారు మాట్లాడుతుంది, ఇంత పెద్ద మాట్లాడుతున్నాడు. అదేవిధంగా మర్రి రాజశేఖరెడ్డి మల్కాయిరి ఎమ్మెల్యే అదేవిధంగా FTL బఫర్ జోన్లు కట్టిండు. మరి కాలేజీలు పల్లరాజశేఖర్ గారు FTL బఫర్ జోన్లు కట్టిండు. మల్లారెడ్డికి FTL బఫర్ జోన్లు ఉన్నాయి కాలేజీలు. అదే త్రిపులోని జీవోలో జోగినిపల్లి భాస్కరరావుకి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, పల్లరాజేష్కి విజయడ్ కాలేజ్ ఉన్నది. అంటే బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే మీరు చేస్తే కరెక్టు, ఎవరన్నా ఉంటే మాత్రం దాన్ని తప్పుపడే ప్రయత్నంలో మీరు ముందుకు పోతా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా మేము ఏం చెప్తా ఉన్నాం? తప్పు చేసినా మన తన అనే భేదం లేదు. CBCID ఎంక్వైరీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పింది. అదే కాకుండా ఇంకోటి చెప్తాం, భారతీయ జనతా పార్టీ సార్ ఇక వాళ్ళు భారతీయ జనతా పార్టీ ఇక వాళ్ళే కరెక్ట్ అని చెప్పే సార్. కోల్ ఇండియా బొగ్గుకు 4,500 రూపాయలు భారతదేశంలో కోల్ ఇండియా బొగ్గు తీసుకునేది. అదే ఆస్ట్రేలియా బొగ్గు అదాని రూపంలో దిగుమతి చేసుకొని 24,500 రూపాయలు అదానికి ఇస్తూ 5,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం అదానికి అక్రమ మార్గం చెల్లిస్తుంది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఇంకోటి అడవి భూములని కూడా అప్పనంగా అదానికి అంబానికి అడగడింది కేంద్ర ప్రభుత్వం. 3 లక్షల హెక్టార్ల సంబంధించిన అడవి భూములని కూడా అడవి అవసరాలు కాకుండా వేరే అవసరాల కోసం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం కదా. రైట్. చరణ్ కౌశిక్ గారు, ఇక్కడ MDL లైసెన్స్ లేకుండా క్వారీ చేసినట్టు 2 సార్లు తేలినా కూడా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదంటారు? సార్ ఇక్కడ పర్యావరణ అనుమతులు ఎవరు ఇస్తారు సార్? కేంద్ర ప్రభుత్వం కూడా ఇస్తారు కదా. బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని కూడా. రాష్ట్రం కేంద్రము పర్యావరణ అనుమతుల విషయంలో కేంద్రం రాష్ట్రం కలిసి ఇస్తారు. కేంద్ర పర్యావరణ శాఖకు సంబంధించి అది మరి పర్యావరణ అనుమతులు ఉన్నాయా లేవా, 8 రకాల అనుమతులు తీసుకోవాలా, దానికి సంబంధించి కూడా అసెంబ్లీ సాక్షిగా చాలా స్పష్టంగా ప్రభుత్వం ప్రకటించింది. నేనే తప్పు చేసి చర్యలు తీసుకొని ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పింది కదా. ప్రభుత్వం సిద్ధంగా ఉంది, మేము పారిపోతామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పి CBCID ఎంక్వైరీకి ఆదేశించరు. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఇల్లీగల్ అని ఎవరి దృష్టి, ఏ పార్టీ దృష్టికి వచ్చినా, ఏ వ్యక్తి దృష్టికి వచ్చినా అన్నిటి మీద విచారణ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదే కాకుండా మైనింగ్ సంబంధించి ఎక్కడన్నా అక్రమ మార్గంలో మైనింగ్ తరలిపోతూ ఉంటే దాని మీద కూడా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇసుకకు సంబంధించి మీరు చూసి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇసుక ఆదాయం చూసిరు, ఇసుకను ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మొత్తం తరలించకపోయి చూసిరు, ఓవర్లోడ్ చూసిరు, గ్రామాలను ఇసుక మయం చేసిన పరిస్థితి కూడా మనం చూసినాం. కాబట్టి ఇక్కడ ఇసుకకు సంబంధించినటువంటి దాదాపు 8 బజార్లు ఏర్పాటు చేసుకొని 48 రిచ్ల ద్వారా హైదరాబాద్కి ఇసుక వస్తూ ఉంది. ఇసుక ఆదాయం గణనీయంగా తెలంగాణ రాష్ట్రంలో పెరిగి బ్లాక్ మార్కెట్ పోకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కంట్రోల్ చేసే ప్రయత్నం, ఆన్లైన్ విధానాన్ని ప్రత్యేక విధానాన్ని తీసుకొచ్చారు. అదే కాకుండా ఎక్కడ కూడా ఒకే రేటు ఫిక్స్ చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రేటు ఉండడంతో ప్రధానంగా ఎవరికి ఇబ్బంది జరగకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇసుక సంబంధించిన వ్యాపారం జరుగుతూ ఉంది. అదే కాకుండా మైనింగ్ సంబంధించి అక్రమ మార్గంలో పెద్ద ఎత్తున టన్నులు అదేవిధంగా తీసి రాష్ట్ర ప్రభుత్వాన్ని పన్నులు చెల్లించకపోతే దాని విషయంలో కూడా నోటీసులు ఇచ్చి అవన్నీ కూడా సీజ్ చేసి రికవర్ చేసి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం గణనీయంగా 33% పెరిగింది.
కాబట్టి ఎక్కడైతే అక్రమ మార్గం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నష్టం జరుగుతుందని భావించిన ప్రతి క్వారీ మీద ప్రతి ఇసుకకు సంబంధించిన రీచ్ మీద ఎక్కడ కూడా నోటీసులు ఇస్తాం. దానిలో భాగంగా ఎవరు చెప్పకముందే రాఘవకన్న శక్తికి సంబంధించి నోటీస్ ఇచ్చారు కదా. ఇప్పుడు వీళ్ళు ఇల్లీగల్ అంటా ఉన్నారు. దానికి సంబంధించి నోటీసులకు సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం దాని మీద సిబిసిఐడి ఎంక్వైరీ చేసినప్పుడు మరి ఎవరి అనుమతులు తీసుకున్నారు, లేకపోతే ఏ ఆయనలో పర్మిషన్ వచ్చింది, కేంద్రం పాత్ర ఏంది, రాష్ట్రం పాత్ర అన్ని పాత్రలు తేలినప్పుడు ఖచ్చితంగా ఇల్లీగల్గా ఉంటే చర్యలు తీసుకుంటారు కదా. చర్యలు తీసుకునే ప్రయత్నాలు ఎక్కడ కూడా వెనకపోదు. అది తన మన అనే భేదం లేదు. అనవసరంగా దాన్ని రాజకీయం చేసే ప్రయత్నంలో హరీష్ రావు గారు ముందుకు పోతాం. ఆటలంటే ఆటల మీద ఏదో మాట్లాడతారు, తర్వాత మైనింగ్ అంటే ఇంకోటి మాట్లాడరు, రాజకీయం గురించి వస్తే ఇంకోటి, మూసి మీద వస్తే ఇంకోటి. అరే ఏది చూసినా కూడా రాజకీయమే తప్ప గౌరవప్రదమైన సలహా సూచనలు ఏమంటే బీఆర్ఎస్ పార్టీ సూచనలు ఇవ్వకుండా అనవసరంగా రాజకీయం చేసే ప్రయత్నం. అదే ఇప్పసారం మీద వచ్చినప్పుడు ఇందిరాగాంధీ పెట్టదు, దాని భారతీయ జనతా పార్టీ గలాడి చేసి క్రియేట్ రకరకాల ఏ అంశం వచ్చినా అర్థవంతమైన చర్చగా తావు ఇవ్వకుండా అనవసరంగా ప్రజల్లో గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. అసెంబ్లీ వేదికగా చర్చ జరగాలి, చర్చల ద్వారా ప్రజలు మేలు జరగాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. దానిలో భాగంగా సిబిసిఐడి ఎంక్వైరీకి ఆదేశించి ఖచ్చితంగా ప్రభుత్వం చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటుంది. ఓకే, రవికుమార్ గారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూనే లోపైకర్గా ఒకరినొకరు కాపాడుకుంటున్నారని మీరు భావిస్తున్నారా రవికుమార్ గారు? అంటే నేనేమంటున్నా చక్రి, ఇప్పుడు బండి సంజయ్ గారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, బండి సంజయ్ గారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ని ఎన్నోసార్లు ఈ మైనింగ్ పైన, ఇసుక మాఫియా పైన మీరు వెంటనే చర్యలు తీసుకోవాలా, కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం జరుగుతుందని చెప్పేసి ఎన్నోసార్లు లెటర్లు రాసింది కేసీఆర్ గారు. రాసినప్పటికీ అప్పుడు పట్టించుకోకుండా, మీకు తెలుసా ఈ యొక్క లెటర్లు ఎప్పుడు రాశారు, గ్రానైట్ మాఫియాకి సంబంధించి పర్మిషన్స్ ఎప్పుడు ఇచ్చారు తెలుసా? ఆయన మాట్లాడిన విషయంలో 2008 నుంచి 2011 వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏదైతే గ్రానైట్ వాళ్ళ కంపెనీస్ కి ఏదైతే లైసెన్స్లు ఇచ్చారో దానిపైన విచారణ జరగాలి. అదే విధంగా రాష్ట్రంలో ఇసుక మాఫియా అయితే జరుగుతుందో దానిపైన కూడా విచారణ జరగాలని చెప్పేసి బండి సంజయ్ గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ని కోరితే అప్పుడు ఎటువంటి చర్యలు లేవు. అప్పుడు కాంగ్రెస్ కూడా ఇదే పాట పాడింది. కాంగ్రెస్ కూడా ఎస్ గ్రానైట్ మాఫియా జరుగుతున్నది ఈ రాష్ట్రంలో, ఇసుక ఆదాయాన్ని కొల్లగొడుతున్నాయని చెప్పేసి కాంగ్రెస్ సంబంధించిన రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. మరి ఈయన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత గత 2.5 సంవత్సరాలుగా గుడ్డిగురం పళ్ళు తోముతున్నారా రేవంత్ రెడ్డి గారు? లేకపోతే మీరు పోనీ అని చెప్పేసి చూసి వాళ్ళు దోచుకున్న దాంట్లో మీరు పంచుకొని ఏమైనా మీరు దాన్ని మసిపూసి మారేడికాయ చేద్దాం అనుకున్నారా? 2.5 సంవత్సరాలుగా ఈ సిబిసిఐడి ఎంక్వైరీ ఎందుకు చేయలేదు? ఈ రోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి ఏదైతే కంపెనీల పేర్లు చెప్పారో ఆ కంపెనీల పేర్లన్నీ కూడా ఈయనకు ముందే తెలుసు. దాంట్లో గ్రానైట్లు కావచ్చు, ఇసుకలో కావచ్చు అక్రమాలు జరుగుతున్నాయి, గవర్నమెంట్ కు రావాల్సిన ఆదాయానికి వీళ్ళు తూట్లు పొడుస్తున్నారని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలిసినప్పటికీ కూడా ఇంతవరకు ఎందుకు సిబిసిఐడి విచారణ మీరు జరపలేదు? కేవలం ఎప్పుడైతే మీ క్యాబినెట్ లో ఉన్న మంత్రి పైన ఆరోపణలు రాగానే, మీ క్యాబినెట్ లో ఉన్నటువంటి మంత్రి గారి కొడుకు కంపెనీ పైన ఆరోపణలు రాగానే ప్రతిపక్షం సంబంధించిన కంపెనీల పేర్లు వెల్లడించి వాళ్ళపైన ఆరోపణలు చేసి వెంటనే సిబిసిఐడికి మీరు విచారణ జరిపించడానికి ఆదేశాలు ఇచ్చారే, దాంట్లో ఉన్న మర్మం ఏమిటి? ఎక్కడైనా సెటిల్మెంట్ లో ఏమైనా తేడాలు వచ్చినాయా? ఎటువంటి సెటిల్మెంట్ లో తేడాలు వచ్చినాయి? ఎటువంటి తేడాలు వచ్చినాయి తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది కదా. ఒకవేళ మీరు నిజాయితీ పరుడు అయ్యి ఉండింటే, మీరు నిజంగానే అక్రమాలు జరిగినాయి, ఈ కంపెనీలు అక్రమాలు చేసినాయి, తెలంగాణ ఖజానాకు రావాల్సిన సొమ్ములు మీరు దోచుకున్నాయని తెలిసింటే మీరు ప్రభుత్వంలో వచ్చిన వెంటనే 2 సంవత్సరాల ముందే మీరు విచారణ ఎందుకు కోరలేదు? ఎందుకు మీరు విచారణకు ఆదేశించలేదు? మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నా, మొన్న జరిగినటువంటి మానేరు డ్యామ్ ని బాంబు పెట్టి బ్లాస్ట్ చేసిరు, ఇసుక మాఫియా అని చెప్పేసి ఆరోపణలు వచ్చినాయి. అప్పుడు కూడా ఎందుకు విచారణకు ఆదేశించలేదు? ఇదే సిబిసిఐడి విచారణకు ఎందుకు ఆదేశించలే? మీకు ఇంకో విషయం తెలుసా? ఇదే రాఘవ కన్స్ట్రక్షన్ కొడంగల్ ఎత్తిపోతలకు సంబంధించి, ఎత్తిపోతల పథకానికి సంబంధించి గవర్నమెంట్ కి ఏదైతే రాయల్టీ కట్టాలో ఆ రాయల్టీ కట్టకుండా మాగనూరు కృష్ణ వాగుపై నుంచి ఇసుకను తరలిస్తుంది. అక్కడ ఎటువంటి పర్మిషన్స్ తీసుకోలేదు. ఇక్కడ ఎటువైతే ప్రొసీడర్స్ ఫాలో కావాలో ప్రొసీడర్స్ ఏ కూడా ఫాలో అవ్వకుండా కేవలం ఇసుకను తరలిస్తూ గవర్నమెంట్ కు రావాల్సినటువంటి ఆదాయాన్ని, మైనింగ్ డిపార్ట్మెంట్ కి రావాల్సినటువంటి ఆదాయాన్ని గండి కొడుతున్నది. ఆ విషయం పైన కూడా మేము కంప్లైంట్లు చేస్తే మా పైన పోలీస్ కంప్లైంట్లు బుక్ చేసిరు. ఆ విషయం పైన మేము ధర్నాలు రోడ్డు దిగ్బంధించి ధర్నాలు చేస్తే మా పైన కేసులు బుక్ చేసి మమ్మల్ని బెదిరింపే పనులు చేసారు. ఈ విధంగా నేను ఏం చెప్తున్నానంటే చక్రి గారు,
ఈ రాష్ట్రంలో ఈ రెండు పార్టీలు కలిసి దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు ఈ రెండు పార్టీలు కలిసి ఈ రాష్ట్రం యొక్క సహజ సంపదను కొల్లగొడుతున్నాయి. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇంతకుముందు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే గ్రానైట్ లో, ఇసుకలో, మట్టిలో ఏ విధంగా అయితే దోచుకున్నదో ఆ దోచుకున్న సంపదనంతా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత 2 సంవత్సరాల నుంచి వీళ్ళు పంచుకుంటున్నారు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఈ రోజు అసెంబ్లీలో ఈ రెండు పార్టీలు కలిసి డ్రామాలు ఆడుతున్నాయి తప్ప తెలంగాణ ఖజానాకు జరిగిన నష్టాన్ని పూరించే ప్రయత్నం వీళ్ళిద్దరు కూడా చెయ్యరు. 100% చేయరు. ఇది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సంస్థతో విచారణ జరిపించాల్సినటువంటి అంశము. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ఏదైనా ఒక విచారణ సంస్థ ద్వారా ఈ ప్రభుత్వము విచారణ కోరాలి. అప్పుడే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి తెలుస్తుంది. ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ప్రభుత్వ ఖజానాను కాపాడే చిత్తశుద్ధి అయితే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం యొక్క విచారణ సంస్థ విచారణ జరిపిస్తుంది. లేదు అంటే వీళ్ళు కూడా ఇద్దరు కలిసి కుమ్మక్కయ్యారని చెప్పేసి మనం ఖచ్చితంగా నమ్మాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది చక్రి గారు. రైట్. అయితే చరణ్ గారు, చట్టం ప్రకారం 1 ఏడాది జైలు శిక్ష పడాల్సిన చోట కేవలం జరిమానాతో ఎందుకు సరిపెడుతున్నారు? ఇక్కడ సామాన్యుడికి వర్తించే చట్టం మీ మంత్రులకు వర్తించదా చరణ్ కౌశిక్ గారు? సార్, ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఇంత మాట్లాడుతూ ఉంది. అదాని బొగ్గు సంబంధించి 10% ఖచ్చితంగా విదేశీ బొగ్గు వాడాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిబంధన తీసుకొచ్చి, అదే అదాని సంబంధించినటువంటి కంపెనీ ఆస్ట్రేలియా నుంచి బొగ్గు తీసుకొస్తూ కోల్ ఇండియా బొగ్గుకేమో 4,500 రూపాయలు చెల్లిస్తూ అదాని బొగ్గు మాత్రం 24,500 రూపాయలు. ఆగండి ప్లీజ్, ఆగండి. 24,500 రూపాయలు అడుగుతాను ప్లీజ్. 24,500 రూపాయలు అదాని బొగ్గు. ఆగండి. అదే అదాని బొగ్గు కంటే 24,500 రూపాయలు, కోల్ ఇండియా బొగ్గుకేమో 4,500. అంటే అదాని బొగ్గు 20,000 రూపాయలు అదనంగా చెల్లిస్తూ 10% నిబంధన పెట్టించి ప్రతి సంవత్సరం 5,000 కోట్ల రూపాయలు అదాని మేలు చేస్తుంది భారతీయ జనతా పార్టీ. అంటే ఈ 10 సంవత్సరాల కాలంలో 50,000 కోట్ల రూపాయలు అదాని దోచిపెట్టింది మీరు బొగ్గులో. ఇక దానికి భారతీయ జనతా పార్టీ బొగ్గు గురించి మాట్లాడితే నవ్వుకుంటారు. ఎందుకంటే 10% నిబంధన పెట్టి విదేశీ బొగ్గుకు 24,500 ఇచ్చింది. ఇండియాలో ఉన్న బొగ్గుకు 4,500 రూపాయలు ఎట్టిస్తారు మరి? దీని విషయం కూడా పార్లమెంటు సాక్షిగా చర్చ జరిగింది. దాని కేంద్ర ప్రభుత్వం ఎందుకు మరి సిబిసిఐడి ఎంక్వైరీ చేయాలి మీరు? ఇంకోటి చెప్తాం, కాళేశ్వరం సంబంధించి ఆల్రెడీ మేము సిబిఐకి ఇచ్చినాం కదా, 24-45 గంటలు కేసు బుక్ చేస్తాం. మరి ఎందుకు ఏమైంది? కాళేశ్వరం ఏంటి అని చెప్పి మాట్లాడింది మీరే కదా, మరి ఎందుకు బుక్ చేయలే కేసు? అంటే కేంద్ర ప్రభుత్వము కేసులు బుక్ చేయకుండా బీఆర్ఎస్ పార్టీ కాపాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఒక మంత్రి మీద ఆరోపణలు చేస్తే బీఆర్ఎస్ పార్టీ చేసిన ఆరోపణలు కరెక్టా? అంటే మీరు అదాని విషయంలో మీ మీద వచ్చిన ఆరోపణలు మాత్రం కరెక్ట్ కాదు. మీరు సిబిఐ కానీ ఈడీ కానీ ఎంక్వైరీ కోరరు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో మంత్రికి సంబంధించి కుమారుడు ఏదో ఉందని చెప్పేసి ఆరోపణలు చేసి అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వం బురదలే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఎంతమంది అదానికి అంబానికి ఎన్ని అడవి భూములు ఇచ్చారో తెలుసు. ఏ విధంగా మైనింగ్లో అప్పచెప్పారో అందరూ చూసిరు. ఆస్ట్రేలియా నుంచి బొగ్గు ఏ విధంగా అప్పచెప్పారో అదాని చూసిరు. మణిపూర్ అల్లర్లు ఎందుకు జరిగినా అందరూ తెలుసుగా. మణిపూర్లో అల్లరి జరగడానికి కారణమే మైనింగ్ కదా. మైనింగ్ సంబంధించి కాబట్టే అదానికి అప్పచెప్పే ప్రయత్నం జరిగితేనే అక్కడ 2 వర్గాల మధ్య పంచాయతీ జరిగి దాదాపు 2-3 సంవత్సరాల నుంచి కంటిన్యూ నడుస్తూ ఉంది. అయినా మీరు అదానికి కాంట్రాక్ట్ రద్దు చేయకుండా మీరు ఈ దేశంలో ఎలాంటి ప్రత్యేకమైనటువంటి ఏదైతే సిబిఐ లాంటి విచారణ సంస్థ చేయకుండా మీరు కాలయాపన చేస్తుంది. మీరు మీలాగా మేము చేస్తలేము. ఖచ్చితంగా మంత్రికి సంబంధించి కుమార్ మీద ఆరోపణలు వచ్చినాయి కాబట్టి సిబిఐడి అది ఎంక్వైరీ చేయాలని ప్రభుత్వం ఆదేశించి దానికి కట్టుబడి ఉన్నాం కదా. ఇక్కడే ప్రభుత్వం సంబంధించి ఎక్కడ కూడా చాలా స్పష్టంగా ముందుకు పోతా ఉన్నాం. అదే కాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళంతా చేసేది మైనింగే కదా. మైనింగ్ చేస్తారు కాబట్టి వాళ్ళ మీద కూడా విచారణ చేయాలని చెప్పినాం. ఎందుకు? రాజకీయ ఆరోపణలు మీరు చేశారు కాబట్టి. రాజకీయ ఆరోపణలు మీరు చేసినప్పుడు మరి మీ మీద కూడా మీరు రాజకీయ ఆరోపణలు చేయాలి కదా. దానిలో భాగంగా గాయత్రి రవిచంద్ర గారికి మైనింగ్ కంపెనీ ఉంది, గ్రానైట్ సంస్థ ఉంది, గంగుల కమలాకర్ గారికి ఉంది, సంతోష్ గారి ఆధ్వర్యంలో సిరిసిల్లో నేరేళ్ల మీద దళితుల మీద 3rd డిగ్రీ ప్రయోగించారు. పెద్ద ఎత్తున అక్కడ గలాట క్రియేట్ అయింది. కాబట్టి అన్నిటి మీద 2014 నుంచి 2026 వరకు ఈ ఏదైతే ఏం జరిగిందో అన్నిటి మీద చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 12 సంవత్సరాల కాలానికి సంబంధించి మొత్తం అన్నిటి మీద చర్చ చేయాలని భావిస్తూ ఉంది. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి మైనింగ్ అక్రమాల మీద చేయదని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుందా? చెప్పండి మరి. ఎందుకు మాట్లాడుతున్నారంటే ఆ విషయం ఈ విషయం ఎట్లా మాట్లాడతారు? అన్ని విషయాలు కౌశిక్ గారు, ఇక్కడ బీజేపీ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఆరోపిస్తున్న రాఘవ కన్స్ట్రక్షన్ పట్టుబడినప్పుడు ఎందుకు జరిమానాతోటి సరిపెట్టారు? సార్, చట్టం ప్రకారం ముందుకు పోయే ప్రయత్నమే జరుగుతాయి. ఇప్పుడు నిజమే కేసులే ఉంటే వాళ్ళు ఊకుంటారా? కోర్టుకు పోరా వాళ్ళు? ఇప్పుడు ఏం లేని దానికే ఉందని చెప్పి ఆరోపణలు చేసే వాళ్ళకి ఆధారాలతో ఊకుంటారా? ఆ పక్కనే ఉన్నది మరి ప్రతిమా శ్రీనివాసరావు సంబంధించి ఆర్ఎంసీ ప్లాంట్, త్రిపులంజోల ఆర్ఎంసీ ప్లాంట్ ఎట్లా నడుస్తుంది? కేటీఆర్ గారికి సంబంధించి ఫామ్ హౌస్ అక్కడనే ఉన్నది. ఎట్లా నడుస్తుంది మరి? అది ఎట్లా కన్స్ట్రక్షన్ చేస్తావు? పరంగా నాలని డిస్టర్బ్ చేసి ఏకంగా ఫామ్ హౌస్ నిర్పించుకుంది కేటీఆర్ గారు తన భార్య పేరు మీద అని చెప్పేసి అప్పుడు రేవంత్ రెడ్డి గారు 12 రోజుల పాటు క్రిటిక్ జైల్లో ఉన్నాడు చెల్లపల్లిలో.
డ్రోన్ ఎగిరేసిన కేసులో 50 నుంచి 100 రూపాయల పెనాల్టీతో బయటకు వచ్చే కేసులో 12 రోజుల పాటు జైలు పెట్టి మీరు త్రిపులంజీవో 2 లక్షల ఎకరాల సమయం త్రిపులంజీవో రద్దు చేసింది మీరు. ప్రకృతి విఘాతం కల్పించే ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ మాత్రం ఇది గుర్తురాదు. కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఏదో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తే వాళ్ళకి సమర్థించే ప్రయత్నం చేస్తే మాకు అభ్యంతరం లేదు. మననే చెప్పి రాకేష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ పొత్తు అవుతుందని చెప్పిండు. ఆ పొత్తు నిజమే అవుతుందో కనపడతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కంపెనీల మీద విచారణ చేద్దంట. అంటే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఆరోపణలు చేసిన వాళ్ళు అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు విచారణ చేస్తారు. విచారణలో ఎవరు తప్పు చేసిన వాళ్ళు మీరు చర్యలు తీసుకుంటారు కదా. చట్టం అనేది బీఆర్ఎస్ పార్టీ ఒకటి, కాంగ్రెస్ పార్టీ ఒకటి, భారతీయ జనతా ఒకటి ఉంటుందా? తెలంగాణ రాష్ట్రంలో చట్టం అందరికీ ఒకే విధంగా ఉండాలి కాంగ్రెస్ పార్టీ భావిస్తాం. దానిలో భాగంగా అందరూ మేము విచారణ చేద్దాం. 12 సంవత్సరాల కాలంలో ఏం జరిగిందో, ఎవరి ఆయనలో మైనింగ్ సంబంధించి ఆదాయం తగ్గింది, ఎవరి ఆయనలో అక్రమాలు జరిగినాయి, ఎవరి ఆయనలో ఇసుక మాఫీ జరిగింది, ఎవరి ఆయనలో అదే థర్డ్కి ప్రయోగించారు, అన్ని మీరు చర్చ చేద్దామని చెప్పారు. దానికి తప్పే ఉన్నది. స్వాగతించాల్సింది పోయి అనవసరంగా కాంగ్రెస్ పార్టీ విమర్శ చేస్తే ఎట్లా? మేము కూడా పార్లమెంట్ సాక్షి అదాని బొగ్గు వ్యవహారంలో చర్చ జరిగింది. 5,000 కోట్ల రూపాయలు అదాని మేలు చేస్తూ ఉన్నారు. ఆస్ట్రేలియా బొగ్గుకి ఇంత రేట్ ఇచ్చినది, కోల్ ఇండియా బొగ్గుకు ఇంత తక్కువ ఇచ్చినది. మరి అదాని కంపెనీకి ఎట్లా ఇస్తారంటే నరేంద్ర మోడీ గారు మౌనం వహించారు. ఏకంగా మనం చూస్తున్నాం మణిపూర్లలో ఎట్లా జరుగుతుందో అందరూ చూసారు. అదానికి అంబానికి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా సహకరిస్తుంది అందరూ తెలుసు. కాబట్టి అనవసరంగా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసుకుని మాకేం అభ్యంతరం లేదు. రాకేష్ రెడ్డి గారు అంటే మీరు వాళ్ళు కలిసి పోటీ చేయడం మాకేమో అభ్యంతరం. ఇద్దరు కలిసి వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజాప్రభుత్వంలో అనవసరంగా నిందలేసే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. మేము మూసి చేస్తుంటే అడ్డుకుంటారు. మైనింగ్ సంబంధించి ఆరోపిస్తే దాన్ని కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం, ఏ అంశం తీసుకొచ్చినా కూడా దీన్ని రచ్చ చేసే ప్రయత్నం చేస్తే ఎట్లా? అసెంబ్లీ వేదికగా చర్చ చేయాలి, ప్రజలు మేలు జరగాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది కదా. మీరు చర్చల్లో అదేవిధంగా సలహా సూచనలు లేకుండా అనవసరం ప్రధాని రాజకీయం చేసి మీరు బీఆర్ఎస్ పార్టీ భారతీయ కలిసి పోటీ చేస్తే మాకు వచ్చిన అభ్యంతరం లేదు. ఖచ్చితంగా సిబిసిఐడిలో వాస్తవ విషయాలను కూడా బయటకు వస్తాయి. ఇంకెవరి మీద మీకు అనుమానాలు ఉన్నా, ఇంకెవరన్నా దోపిడీ చేసిన చెప్పి భావించినా కూడా అందరి మీద కంప్లైంట్ చేయొచ్చు. అదేవిధంగా రాగా కన్స్ట్రక్షన్ సంబంధించి ఏదో కేసు అన్నారు కదా, ఆ కేసు సంబంధించి ఇంకేమన్నట్టు సిబిసిఐడి దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. కాబట్టి కాళేశ్వరం విషయంలో 48 గంటల్లో సిబిఐ కేసు బుక్ చేస్తున్న భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఇంతవరకు కేసు బుక్ చేయలేదు. దాని విషయంలో మీరు చర్యలు తీసుకోకుండా ఏదో దీనికంటే వేరే విచారణ సంస్థలకు ఇస్తే చర్యలు తీసుకుంటారు. ఏం తీసుకుంటారు? నిండు అసెంబ్లీ సాక్షిగా సభ్యుల సలహా సూచన మేరకు అందరు కలిసి సిబిఐకి ఇస్తే ఇప్పుడు దానికి అతి గతి లేదు. ఇలాంటి వేరే దానికి ఇంకా అప్పచెప్తే కేంద్ర ప్రభుత్వం తెలుస్తాట. ఇప్పటికే 10,000 కేసులు పెండింగ్ ఉన్నాయి సిబిఐ దగ్గర. ఐఏఎస్ మీరే కేసు 19 సంవత్సరాలు పట్టింది. వివేకానంద రెడ్డి కేసు ఏమైందో తెలియదు, ఎప్పుడు అవినాష్ రెడ్డి గారు అరెస్ట్ చేస్తారో తెలియదు. వాళ్ళ సునీత షర్మిల గారు మొత్తుకుంటా ఉన్నారు కదా. అదే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రథం దగ్ధమైంది సిబిఐ వేసారు. ఆ కేసు ఏమైందో ఇప్పటికి అసలు అతి గతి లేదు. భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిన 25 మందిలో 23 మందికి క్లీన్ చిట్ ఇచ్చింది సిబిఐ. కాబట్టి ఆ కేంద్ర ప్రభుత్వ సంస్థల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. రవికుమార్ గారు మీరేం చెప్తారు? రవికుమార్ గారు, కేంద్ర ప్రభుత్వ సంస్థల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అనేటువంటి ప్రస్తావన వచ్చింది. ఇప్పుడు నేను ఏమంటున్నా చక్రి, ఇదే ఈడీ మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక ఎమ్మెల్యేకి సంబంధించిన మైనింగ్ కంపెనీని సీజ్ చేసి దాదాపు 26,000 కోట్ల రూపాయలు జప్తు చేసుకుంది. 26,000 కోట్ల రూపాయల ఆస్తులు జప్తు చేసుకుంది. ఇది మరి నాకు తెలుసో తెలియదు. మరి ఎన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు జప్తు అయినాయి. ఇది ఓన్లీ మైనింగ్ పైన చెప్తున్నా, మళ్ళీ వేరే వేరే విషయాలపైన కదా. మైనింగ్ కంపెనీకి సంబంధించిన ఆస్తుల జప్తు విషయమే చెప్తున్నా. నేను ఇంకో విషయం కూడా అడుగుతున్నా. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక పొంగులేటి గారి కంపెనీ పైన మాట్లాడంగానే ఇన్ని 4-5 కంపెనీల పేర్లు చెప్పి వాటన్నిటిపైన సిబిసిఐడి చేస్తున్నామని చెప్పినారు. నేను ఒక విషయం చెప్పండి సార్, ఇప్పుడు ఈ అన్నారం దగ్గర అయితే ఇసుక మాఫియా నడుస్తుందో అది ఎవరి ఆధ్వర్యంలో నడుస్తున్నది? అన్నారం బ్యారేజ్ దగ్గర అయితే ఇసుక మాఫియా, ఇప్పుడు చూడండి హైదరాబాద్ కు సప్లై అయ్యే ఇసుక మొత్తం అక్కడ నుంచే వస్తున్నది. ఎవరు దాని వెనుక ఎవరున్నారు? ఎవరి ఆధ్వర్యంలో ఈ మాఫియా నడుస్తున్నది? మానేరు డామ్ ని బాంబులు పెట్టి పేల్చింది ఎవరి కుట్రతో పేలింది? ఎవరు మీ ప్రభుత్వంలో దానికి సహకరిస్తున్నారు? అంతేకాకుండా ఈ యొక్క మైనింగ్ సంబంధించిన కంపెనీలతో ఇన్ని రోజులు మీరు ఏ విధంగా కుమ్మక్కైనారు? ఏమేమి మాట్లాడుకున్నారు? దానికి ఆ మైనింగ్ మాఫియాతో మీరు కుమ్మక్కైన విషయంలో మీ మంత్రులు ఎవరెవరు ఉన్నారు? మీ కార్పొరేషన్ చైర్మన్లు ఎవరు ఉన్నారు? మీ నాయకులు ఎవరెవరు ఉన్నారు? మీ సలహాదారులు ఎవరెవరు ఉన్నారు? వీటన్నిటిపైన కూడా విచారణ జరగాలి కదండి. మరి ఇన్ని రోజులు 2 సంవత్సరాల నుంచి మీరు ఖాళీగా ఎందుకు కూర్చున్నారు? మీరు బీఆర్ఎస్ హయాంలో అక్రమాలు జరిగి ఉంటే 2.5 సంవత్సరాలుగా మీరు ఈ కంపెనీలతో కుమ్మక్కై ఉన్నారా? దీనికి ఎటువంటి సమాధానం చెప్పట్లేదు కాంగ్రెస్ ప్రతినిధి. సరే, ఆయన ఏదైనా అంటే ప్రశ్న సమాధానం కాదు సార్, ప్రశ్న కాదు సమాధానం. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, బాధ్యతాయుతమైనటువంటి స్థాయిలో ఉన్నారు. మీ దగ్గర నుంచి ఈ ఛానల్ చూస్తున్న ప్రజలు సమాధానం ఎక్స్పెక్ట్ చేస్తారు. మీరు ప్రశ్న వేస్తున్నారు, నాకు వివరణ ఇచ్చుకునే అవకాశం కూడా ఇవ్వట్లేదు. అదాని బొగ్గు గురించి మాట్లాడుతున్నారు, ఆస్ట్రేలియా బొగ్గు గురించి మాట్లాడుతున్నారు. ఏమండి, ఎంతో మంది నిపుణులు చెప్పినారు, థర్మల్ విద్యుత్ ప్లాంట్స్ లో మన బొగ్గు మన బొగ్గు ఏదైతే
క్వాలిటీ ఉన్నదో దానికి ఒక 10% ఆస్ట్రేలియా నుంచి ఇంపోర్ట్ చేస్తున్న బొగ్గు కలిపితే మనకు బొగ్గు యొక్క క్వాలిటీ ఏదైతే మనం వాడుకుంటామో అంటే ఏదైతే క్వాంటిటీలో మనం బొగ్గును వినియోగిస్తామో అది దాదాపు 28% తగ్గుతుంది. అంటే ఒక 10% బొగ్గు కలిపితే మన దేశీయ బొగ్గుని ఒక దాదాపు 30% తక్కువ వేసుకుంటే సరిపోతుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ బొగ్గు వినియోగం తగ్గుతుంది, మన యొక్క సంపద మిగులుతుంది, ప్లస్ ఖర్చు తగ్గుతుంది, ప్లస్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది మేము చెప్పింది కాదు, నిపుణులు శాస్త్రజ్ఞులు చెప్పింది. కాబట్టి అక్కడ నుంచి ఆస్ట్రేలియా నుంచి బొగ్గు తీసుకొచ్చి ఒక 10% మాత్రమే వినియోగిస్తున్నారు సార్. మీరు చదువుకున్న వాళ్ళు దీని గురించి ఒకసారి రీసెర్చ్ చేయండి. 24,000 రేటు ఖర్చు తగ్గుతుందని చెప్తే 24,000 రూపాయలు ఎందుకు తీసు పార్లమెంట్ వేదిక చర్చ జరిగింది కదా. మీరు ఉత్తగానే ఏదో ఉత్తగా మాట్లాడితే ఉత్తగా నువ్వు మాట్లాడుతున్నావు. మీరు 24,000 రూపాయలు ఆస్ట్రేలియా బొగ్గు చెల్లిస్తే కోల్ ఇండియా బొగ్గు 4,000 ఇస్తే ఖర్చు తగ్గుతుందని మాట్లాడితే ఎట్లా నాకు అర్థం కాదు. ఖర్చు ఎట్లా తగ్గుతుంది అంటే రేట్ తక్కువ ఉండాలి కదా. కోల్ ఇండియా బొగ్గు 4,500 అంటే 2,000 రూపాయలకి ఇస్తురా. 24,000 రూపాయలు దిక్కు 5,000 రూపాయలు ఎక్కువ ఇచ్చి చెల్లించుకుంటూ ఏదో రికవర్ తగ్గుతుందంటే ఎట్లా తగ్గుతుంది? అరే మీరు మాట్లాడేది పార్లమెంట్ వేదిక చర్చ జరిగింది, మీరు ఒకసారి వెనక పోయి చెక్ చేసుకోండి. అరే దీని మీద చర్చ అయింది సార్, మీరు మాట్లాడుతుంది మేము చాలా సార్లు మాట్లాడినాం. దీని మీద జాతీయ స్థాయి పెద్ద ఎత్తున చర్చ అయింది. ప్రతి సంవత్సరం 5,000 కోట్ల రూపాయలు 5,000 కోట్ల రూపాయలు అదానికి మేలు చేసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తాం. మణిపూర్లో ఎందుకు అల్లరి అవుతున్నాయి నాకు అర్థం కాకడతా. మీరు ఏదో నిజాయితీ పనులని మాట్లాడుతున్నారు. మరి గాలి జనార్దన్ రెడ్డి ఏమైంది నాకు కేసు నాకు అర్థం కాదు. మన భారతీయ జనతా పార్టీ తీసుకుంది గాలి జనార్దన్ రెడ్డి ఏం కేసు? మైనింగ్ కేసే కదా. మీరు మాత్రం జై చేసుకుని కరెక్ట్. భారతీయ జనతా పార్టీ ఎక్కడున్నాడు గాలి జనార్దన్ రెడ్డి? ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్నాడు అంటే అల్లకి పోయినా కేసులన్నీ కూడా స్లో అవుతాయి. ఏమన్నా అర్థం ఉంది? అశోక్ చవాన్ ఎక్కడున్నాడు? సారా కేసులో మూతాయి. హేమంత్ విశ్వాస్ శర్మ ఎక్కడున్నాడు? సువేంద్ర అధికారి ఎక్కడున్నాడు? అశోక్ చవాన్ ఎక్కడున్నాడు? సీఎం రమేష్ గారు, సుజనా చౌదరి ఒకడే ఉండండి నాకు అర్థం కాకడతా. ఈ కేసులలో అంతా మీ పార్టీలు ఉంటే ఎన్సీపీ నేషనల్ కరప్షన్ పార్టీ అజిత్ పవార్ ఉరిదీయాలని చెప్పి 70,000 కోట్లు ఆయన తీసుకొచ్చి ఆర్థిక శాఖ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. వీళ్ళంటే రికవరీ చేసిరాట. అదాని బొగ్గు కట్ట 24,000 రూపాయలు తెస్తూ కోల్ ఇండియా బొగ్గు అని తక్కువ అంట. ఎక్కడ తక్కువ? నా 5 రేట్లు ఎక్కువ చెల్లిస్తూ తక్కువ ఎక్కడ ఇచ్చినావు తక్కువ? 24,500 ఎక్కువనా? 4,000 రూపాయలు ఎక్కువ నాకు అర్థం కాకడతా. లాస్ట్ రవికుమార్ కంక్లూడ్ చేయండి ప్లీజ్. నేనేమంటున్నా, చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఆయన చదువుకున్న వ్యక్తి, ఒక డాక్టరేట్ చేసినటువంటి వ్యక్తి. ఆయనని ఈ యొక్క ఆస్ట్రేలియా బొగ్గు పైన లేదా మన కోల్ ఇండియా సప్లై చేసే బొగ్గు పైన, మన సింగరేణి సప్లై చేసే బొగ్గు పైన డిఫరెన్స్ ఏంటి ఒకసారి చెక్ చేసుకోమని చెప్పండి. ఆయన అధికార ప్రతినిధిగా ఉన్నాడు, ఒక పార్టీకి, ఒక జాతీయ పార్టీకి అధికార ప్రతినిధిగా ఉన్నాడు. రేపు పొద్దున ప్రభుత్వంలో మీ పార్టీ ఉండొచ్చు, మా పార్టీ ఉండొచ్చు, అంతకుముందు మీ పార్టీ ఉండొచ్చు, ఎవరున్నా కానీ ఎవరైతే నిపుణులు చెప్పేటువంటి సూచనలు అనేక కంపెనీలు ఫాలో చేస్తాయి, తద్వారా మనకు కొన్ని కోట్ల రూపాయలు మిగులుతుంది అంటే ఖచ్చితంగా ఫాలో అవుతారు. మీరు దాన్ని పూర్తిగా దాని సమాచారం తెలుసుకొని ఆరోపణలు చేయవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు కూడా సమాచారం తెలుసుకోవడం చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ రవికుమార్ గారు. రైట్, థ్యాంక్ యూ రవికుమార్ గారు. థ్యాంక్ యూ. 24,000 రూపాయలు చెల్లిస్తా ఉన్నారు కాబట్టి 5 రేట్లు ఎక్కువ చెల్లిస్తారు కాబట్టి 5,000 కోట్ల రూపాయలు లాభం జరుగుతుందని చెప్పి చర్చ జరిగింది పార్లమెంట్లో. మీరు కూడా ఒకసారి చెక్ చేసుకొని చెప్తున్నాను. రైట్, థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ గారు, థ్యాంక్ యూ రవికుమార్ గారు, థ్యాంక్ యూ కరుణ అరవింద్ గారు. ఇది వాటి స్పెషల్ డిబేట్. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చైర్మన్స్ రిపోర్ట్ ప్రసారం అవుతుంది. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.